గెలిపివాలన్న పర్సెప్షన్ ఉన్నోళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంటది. సో ఆల్టర్నేటివ్ సెకండ్ పార్టీ ఫైట్ ఇవ్వలేదు అని ఎలా చెప్తారు మీరు? కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగారు, రఘునందన్ రావు ఎంపీలు, మీరే అన్నారు నేను ఫీల్డ్ పైన ఉన్నాని, మీరే దాన్ని చెప్పారు, నేను ఉన్న సంగతి తెలుసు. ఫీల్డ్ పైన తిరిగినప్పుడు అయితే అంతైతే మనకు కూడా అవగాహన ఉంటది కదా, ఎవరు సీరియస్ గా ఫైట్ చేస్తారు. ఫైట్ ఇవ్వలేదు అక్కడ, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? నేను మళ్ళీ మేము ఫైట్ మేము హుజూరాబాద్ ఎట్లా ఫైట్ చేసినాము, దుబ్బాకర్ ఎట్లా ఫైట్ చేసినాము, నాగార్జున సాగర్ ఎట్లా ఫైట్ చేసినాము, హుజూర్ నగర్ ఎట్లా ఫైట్ చేసినాము, అదే ఫైట్ మేము ఇక్కడ కూడా ఇచ్చినాం. ఇదే సేమ్ ఫైట్, అంతకంటే ఏమాత్రం తక్కువ, అంతకంటే ఒక అడుగు ముందుకేసే ఫైట్ చేసినాం. కానీ ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మాకు ఓటేస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఓటేస్తే ఏమొస్తుంది అంటే, ఒక్కటే మాట కళ్యాణ్ గారిని ఒకటే చెప్పదలుచుకున్నా, విశ్వాసం కలిగించగలిగితే ఏ పార్టీ కలిగించగలిగినా ఆ పార్టీకి ఓటేస్తారు. మేము పూర్తి విశ్వాసం కలిగించలేకపోవడం అనేటువంటిది మాకున్నటువంటి ఒక సెట్ బ్యాక్ అది. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ అనేటువంటిది ఏంటంటే ఆమె సానుభూతి తోటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అది. కాబట్టి మీరు ఇంకా క్వశ్చన్, ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అని మనం మర్చిపోతున్నాం. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అది, మొన్న ఎలక్షన్స్లో గెలిచిన సీటు, అది మారుతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్కు, అంటే మారుతుంటే తెలియదు ఇంకా. అందుకోసమనే ఆలోచించాల్సిన బట్ అంటే కంటోన్మెంట్ కూడా సిట్టింగ్ సీట్ ఉండే, బీఆర్ఎస్ గెలిచిన సీటు పోయింది. కాబట్టి ఆలోచించాల్సిందంటే పట్ల కూడా చాలా, ఇప్పుడు సిట్టింగ్ సీటు దుబ్బాక సిట్టింగ్ సీటే పోయింది, అదే నాగార్జున సార్ సిట్టింగ్ సీటు గెలుచుకున్నారు. మరి ఇప్పుడు స్టార్ వార్డ్ జనారెడ్డి గారు పోటీ చేశారు. తెలంగాణలో ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, అంతకుముందు అంటే సరే చనిపోతే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్లు చాలా సార్లు అయినాయి, కానీ ఓన్లీ నాగార్జున సాగర్ లో మినహాయించి అక్కడ నోముల నరసింహయ్య చనిపోతే భరత్ గెలిచారు, అదొక్కటి మినహాయిస్తే మిగిలిన ఎక్కడ కూడా ఎమ్మెల్యే చనిపోయిన దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు గెలవలేదు. నేను ఏమంటుంటే అది సానుభూతి అంటామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ కారణాలు అనుకోవాలి, అంతే తప్పిస్తే దాని సానుభూతినే గెలిచారు అనేటువంటి కోణంలో రావాల్సిన అవసరం లేదు. సానుభూతి ప్రయత్నం చేస్తూనే ఉంది అధికార పార్టీ, రాజకీయ పార్టీ రాజకీయం చేయకుంటే ఆడుకొని వేస్తుంది అండి. అందుకోసమని ఎవరు రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకుంటే, అయితే నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మేము విశ్వాసం కలిగించలేకపోయినాం కాబట్టి మాకు ఓటు తక్కువ అవుతున్నాయి అనుకుంటున్నా. అంతే, మేము విశ్వాసం కలిగించి మేము ఖచ్చితంగా మేము గెలుస్తున్నామనే విశ్వాసం. ఇక్కడ నా అబ్జర్వేషన్ లో కూడా ఒకటండి, బీజేపీ అనేది ఈ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇర్రిలెవెంట్ అయిపోయింది. ఎందుకైందంటే సిట్టింగ్ సీటు ఎమ్మెల్యే చనిపోయాడు, ఆ సెంటిమెంట్ మాగంటి సునీతకు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మేము ఏదో చేస్తాం, చూపిస్తాం, చేసేస్తాం అని చెప్పారు. ఫైనల్ ఒక్క మాట చెప్తా, ఫైనల్ ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ మాత్రం ఎడ్జ్ వస్తుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎంఐఎం. బీఆర్ఎస్ అప్పుడు గెలిచింది అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎంఐఎం. ఎంఐఎం పోటీలో ఉంది, యాక్చువల్గా ఎన్నికల్లో ఉంది, 7,000 ఓట్లు వచ్చినాయి, 9,000. అందుకోసమని ఎంఐఎం సహకారం ఉంటేనే గెలుస్తారు కాబట్టి అది కనపడుతుంది. అది అదే చిన్న గ్రూప్ ఫైట్ చేశారు, కానీ వాస్తవానికి ఎంఐఎం సపోర్ట్ తోనే గెలుస్తారు. అదే కోణంలో ప్రచారం కూడా చేశారు రెండు పార్టీల ప్రచారం కూడా ఎంఐఎం మచ్చి చేసుకోవడం కోసం ఎక్కువ ప్రచారం. దాని ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఉంటుందని అనుకుంటున్నాను. ఒకటి సరే, ఎంఐఎం పొత్తుతోటి కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఒకటే కాదు, మైనార్టీలపై ప్రభావం చూపించింది. లాస్ట్ టైం ఈ రోజు వచ్చిన షేక్పేట్ లీడ్ కంటే అజరుద్దీన్ గారు పోటీ చేసినప్పుడు దీనికంటే మాకు ఎక్కువ లీడ్ వచ్చింది షేక్పేట్ డివిజన్. మీరు నెంబర్ చెక్ చేసుకోవాలి, ఇవాళ ఇంకా తక్కువ వచ్చింది, ఇది మాకు షేక్పేట్ లో లీడ్. అండ్ ఇప్పుడు వారు మాట్లాడుతున్నట్టు కంటోన్మెంట్ విషయం ప్రస్తావించారు. కంటోన్మెంట్ లో భారతీయ తీసుకుంటాను. ఇప్పుడే అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొంత రెండో రౌండ్ తర్వాత క్లియర్ పిక్చర్ ఒకటి వచ్చింది. 17,874 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వస్తే 14,879 ఓట్లు మాగంటి సునీతకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కూడా 3,475 ఓట్లు రెండో రౌండ్ తర్వాత వచ్చాయి. ఓవరాల్ గా 3,000 పైగా లీడ్ లో ఉంది. అక్కడ నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, రెండో రౌండ్ అఫీషియల్ గా అనౌన్స్ అయింది, మూడో రౌండ్ కూడా పూర్తయినట్లు సమాచారం అందుతుంది. 3,000 పైగా లీడ్ లో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా షేక్పేట, ఎర్రగడ్డ, రేమత్ నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. ఏంటి, ఇంకా బీఆర్ఎస్ పార్టీ హోప్ లో ఉందా, లేదంటే కాంగ్రెస్ ఇదే రకమైన ట్రెండ్ చివరి వరకు కొనసాగించే అవకాశం ఉందా? అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ ట్రెండ్ను కంటిన్యూ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మొదటి రౌండ్లోనే బీఆర్ఎస్కు కొంత ఆధిక్యం వచ్చడానికి అవకాశం ఉండే. ఎందుకంటే షేక్పేట్లో 1వ నెంబర్ బూత్ నుండి 42వ బూత్ వరకు కూడా అక్కడ ఓట్లు అనేది కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ వస్తుందని అనుకున్నారు. కానీ అక్కడనే స్వల్ప ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించింది. కేవలం 47 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అక్కడ కొంత బీఆర్ఎస్ బలంగా ఉండడం వల్లే ఆ మాత్రం తక్కువ లీడ్ తోటి బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత వస్తున్నటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో మనం సెకండ్
రౌండ్లో తీసుకున్నైతే షేక్పేట ఎర్రగడ్డ ఈ రెండుకి సంబంధించినటువంటి బూతులు 43వ బూత్ నెంబర్ నుండి 85వ బూత్ నెంబర్ వరకు సంబంధించినటువంటి రిజల్ట్ కొద్దిసేపు క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంట్లో పూర్తి ఆధిపత్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక 3వ రౌండ్ తీసుకున్నట్లయితే రామత్ నగర్, వెంగళరావు నగర్. ఈ రామత్ నగర్ పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నగర్. అదేవిధంగా వెంగళరావు నగర్ కొంత మిక్స్డ్ ఉంటుంది. అందులో ఆంధ్ర ఓట్లు అంటే సెటిలర్లు ఉంటారు, హిందూ ఓటర్లు ఉంటారు, కొంత ముస్లిం ఓటర్లు కూడా తక్కువ స్వల్పంగా ఉంటారు. ఇక్కడ కూడా కొంత కాంగ్రెసే లీడు ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇక కంటిన్యూగా మిగతా ఏవైతే రామత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ ఇట్లా అన్ని డివిజన్లోనే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మనం పోలింగ్ రోజు క్లియర్గా చూసాము ఎక్కడెక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది అనేది మనం చూడడం జరిగింది. అందులో షేక్పేటలో కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని మనకు ముందే మనం కొంత గుర్తించాం. కానీ అక్కడ కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత వస్తున్నటువంటి డివిజన్లు అన్నీ కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెసే ఎడ్జ్ ఉంటున్నదని మనం పోలింగ్ రోజు కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు అదే ఫలితాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సెకండ్ రౌండ్ అధికారికంగా ప్రకటించిన అయితేనేమి, 3వ రౌండ్లో అనధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితేనేమి ఈ 2 రౌండ్లోనూ కూడా కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. దాదాపు 3500 పైచీలకు ఓట్ల మెజార్టీని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కొంత మెజార్టీ కూడా 10,000 పైనే దాటే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే 2 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ మెజార్టీ 3,500 ఉంది. రౌండ్కు ఒక 1000, 1,500, 2,000 మెజార్టీ వచ్చినప్పటికీ 10వ రౌండ్ పూర్తి అయ్యే వరకు ఆ మెజార్టీ కాస్త 10,000 పైనే దాటే అవకాశం అయితే లేకపోలేదు. ఇంకా పోతూ ఉంటే ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది తప్ప ఎక్కడ తగ్గే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా అజయ్ మీరు చెప్పినట్టు ప్రతి రౌండ్లో కొంత కాంగ్రెస్కి మెజార్టీ పెరిగే అవకాశమే మనకు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరిలో బోరబండ ఉంది. బోరబండలో ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడ్ అని అన్ని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ కూడా అదే అంచనాలో ఉంది. అక్కడ ఏమైనా లీడ్ తారుమారయ్యే అవకాశం, ఒక్క డివిజన్లో తారుమారయ్యే పరిస్థితి ఉందా? అలా తారుమారు చేసి విజయాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంత సీన్ ఉండకపోవచ్చా? అంటే మనం చూడవచ్చు ఇటు షేక్పేట, బోరబండ కొంత మిక్స్డ్ ఓటింగ్ ఉంటుందనేది మనం ముందు నుండి అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముస్లిం ఓట్లు 2గా చీలాయి అనేది కూడా ఒక అంచనా ఉంది. అయితే షేక్పేటలో కొంత బీఆర్ఎస్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఉంటున్నది అనుకున్న దగ్గరనే కొంత 45 ఓట్ల మైనస్లో బీఆర్ఎస్ ఉంది, 45 ఓట్ల లీడ్లో, 47 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదే లీడు ఒకవేళ అదే రకమైనటువంటి ప్రదర్శనను బీఆర్ఎస్ బోరబండలో కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ రౌండ్లో ఎక్కడైతే బోరబండ డివిజన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ రౌండ్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రధానంగా బోరబండను చూసుకున్నట్లయితే 8వ రౌండ్, 9వ రౌండ్లో బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది వస్తుంది. అందులో 8, 9 రౌండ్లు ఆ పర్టికులర్ రౌండ్లలో కొంత లీడ్ను ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు నుండి వస్తున్నటువంటి లీడ్ను ఓవర్కమ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రౌండ్లో అజయ్ అనఫీషియల్ గా మనకు వస్తున్న సమాచారం ప్రకారం 2 రౌండ్లు ముగిసేసరికి 3,000 ఓట్ల ఆధిక్యంలో 2,995 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది 2 రౌండ్లలో మాత్రమే. 3వ రౌండ్లో ఓన్లీ 3వ రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2,800 లీడ్ వచ్చింది. అంటే ఈ లెక్కన 3 రౌండ్లు ముగిసేసరికి అనఫీషియల్ ఇది, ఇంకా అఫీషియల్గా రావాల్సింది. 3 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ మెజార్టీ 5,000కు పైగా చేరింది. 4వ రౌండ్ కూడా మనకు సమాచారం అంటున్న వరకు పూర్తయింది. 4వ రౌండ్లో కూడా మరొక 4,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపు 9,000 ఆధిక్యం. 4వ రౌండ్ ముగిసేసరికి ఇప్పుడు 4వ రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాలి, కానీ 4 రౌండ్లు అయితే కౌంటింగ్ ముగిసింది. మనకు అంటున్న సమాచారం ప్రకారం 4 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 9,000కు చేరినట్లు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావాలి. షేక్పేట, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్ ఈ 4 డివిజన్లు షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్ ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ కూడా ఇదే రెహమత్ నగర్, వెంగళరావు నగర్ 5వ రౌండ్ కూడా ఉంటుంది. ఈ 4 రౌండ్ల తర్వాత దాదాపు 9,000 లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అందరూ ఊహించినట్టే. కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. 10,000కు పైగా లీడ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అజయ్. థ్యాంక్ యూ. వెంకట్ గారు, మీకు ఇది గుడ్ న్యూస్గానే చెప్పాలి. 9,000 దాదాపు 4 రౌండ్లు ముగిశాయి. 9,000 లీడ్ పెరుగుతూ పోతుంది. లాస్ట్లో బోరబండ ఒకటి ఎంత తగ్గినా 1,000, 2,000 ఒకవేళ బీఆర్ఎస్కు 4-5 వేలు లీడ్ వచ్చినా మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే చెప్పుకోవాలి.
ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి దీనికి కారణం ఏంటి? మొదటి రౌండ్ ఓపెన్ అయినప్పుడు నేను రెండో రౌండ్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడే చెప్పిన 3, 4, 5 రహమత్ నగర్ సంబంధించి ఓపెన్ అవుతుంది. రహమత్ నగర్ ఓపెన్ అయితే రహమత్ నగర్ ఓపెన్ అయితే రహమత్ నగర్ లో లీడ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది, సుమారు అక్కడనే 5-6 వేలు లీడ్ వస్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ చాలా క్లియర్ గా ముందే చెప్పడం జరిగింది. అండ్ చాలా క్లియర్ గా కంఫర్టబుల్ మెజారిటీ తోటి మొదటికెళ్ళి చెప్తున్నట్టు 10 to 15,000 మధ్యలో మార్జిన్ తోటి మా అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ చర్చ అంతా స్టార్ట్ కాక ముందుకెళ్ళి కూడా ఎలక్షన్ అయిపోయినప్పటికీ చాలా క్లియర్ గా చెప్తున్నాము. చెప్పిన విధంగానే 100% ప్రతి డివిజన్ లో కూడా మీరు అన్నట్టు బోరబండలో కూడా ఏదున్నా కూడా షేక్పేటలో ఎట్లయితే తక్కువ 40 ఆ ఓట్ల తేడా ఉంటుంది తప్ప బోరబండలో కూడా మా అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తుంది అని ఒక సంపూర్ణ విశ్వాసం నమ్మకం అయితే మాకుంది. వెంకట గారి ట్రెండ్ కంటిన్యూ ఇలానే జరిగితే 4 రౌండ్లకు 9,000 వచ్చింది కాబట్టి 10 రౌండ్లలో మీ అంచనా ఏంటి, అంటే ఎంత వరకు మెజార్టీ రావచ్చు? మేము అనుకుంటుంది మేము 10 to 15,000 మధ్యలో 10 to 15,000 మధ్యలో గెలుస్తాడని అనుకుంటున్నాం. 100% ఇఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న ఆ మార్జిన్ మధ్యలోనే మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. అండ్ మొదటికెళ్ళి కూడా మేము చెప్పినట్టు ఎలక్షన్స్ మేము మా 2 ఏళ్ల పరిపాలనకు రిఫరెండంగా తీసుకొని ఎన్నికల్లోకి వెళ్తున్నాం, సీరియస్ గా తీసుకోని అని చెప్పి 100% ప్రజలు మా పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాకు ఓట్లేసి మా అభ్యర్థిని మా ముఖ్యమంత్రి గారి పరిపాలన మా ప్రభుత్వ పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాకు ఓట్లేసి గెలిపించిన ఒక సంపూర్ణ నమ్మకం మాకు. ఈ సర్వేలది కూడా ఇప్పుడు మనం కొంచెం చర్చించాలి, ఎందుకంటే సర్వేలన్నీ జూబ్లీహిల్స్ మీద ఆల్మోస్ట్ ఇదే రకమైన ట్రెండ్ ఇచ్చాయి. 10 TV మేము చేసిన సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ 46 నుంచి 48% ఓట్లు, బీఆర్ఎస్ 40 నుంచి 42% ఓట్లు. ట్రెండ్ చూస్తే అలానే ఉంది. అంటే 48 అంటే ఆల్మోస్ట్ ఒక 90-95,000 టోటల్ ఓట్స్ నేను చెప్పేది. కాంగ్రెస్ కి ఒక 40% అంటే 80,000 80,000 అరౌండ్ బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 8 to 10,000 బీజేపీ మేము ఇచ్చింది. 10 TV ఇచ్చిన సర్వే మీకు చెప్తున్నాను. ఇదే రేంజ్లో దాదాపు ఆల్మోస్ట్ 10 TV ఏదైతే ఇచ్చిందో 46 నుంచి 48% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ 40 నుంచి 42%, బీజేపీ 8 నుంచి 10% అని క్లియర్గా 10 TV సర్వేలో తేలింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్, కౌంటింగ్ ట్రెండ్ మనం చూస్తుంటే అదే రకంగా కనిపిస్తుంది. మిగిలిన సర్వేలు కూడా ఆల్మోస్ట్ అన్ని 5 to 7-8% గ్యాప్తో ఇచ్చాయి. అన్ని కూడా అంతే. ఒక NFO ఒకటి మాత్రం 44% బీఆర్ఎస్కి ఇచ్చింది, 39% కాంగ్రెస్కి ఇచ్చింది. అంటే 5% లీడ్ బీఆర్ఎస్కి ఇచ్చింది ఆ NFO ఒక్కటి మినహాయించి. అదేవిధంగా కేకే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్ సర్వే ఇచ్చాడు గత ఎన్నికల్లో. ఆ కేకే సర్వే కూడా ఈసారి ఫెయిల్ అయిందని చెప్పాలి. NFO, కేకే ఈ 2 జూబ్లీహిల్స్లో ఇప్పటి వరకు ఉన్న ప్రకారం, తర్వాత ట్రెండ్ మారచ్చు, మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే మనం చూడాలి. కానీ ఇప్పటికున్న ప్రకారం అయితే ఇదే రకమైన ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే వెంకట్ గారు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓకే మీ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తుంది ఎంఐఎం సహకారంతో. అక్కడ మహాగఠబంధన్ పెట్టారు బీహార్లో, ఖచ్చితంగా ఈసారి విజయం అనుకున్నారు. కానీ అక్కడ చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు మీరు. ఎందుకంటే మహాగఠబంధన్ ఏకమైన అన్ని పార్టీలకు ఎన్ని సీట్లు వస్తున్నాయో బీజేపీకి ఇండివిజువల్గా అన్ని వస్తున్నాయి, ఆర్జేడీకి ఇండివిజువల్గా అన్ని సీట్లు వస్తున్నాయి అక్కడ. అంటే దేశవ్యాప్తంగా ఎలా ఉంది దీని ఇంపాక్ట్ ఉండదా మీకు? కళ్యాణ్ గారు ఏ ఎన్నికలన్నా 100% ఆ పార్టీ పైన ఎన్నికలు సీరియస్గా తీసుకుంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి దేని వల్ల జరిగింది, అక్కడ మా సమన్వయ లోపమా లేదా సంబంధించి నిజంగా ఓట్ చోరీ ఏదైనా జరిగిందా, ఏ విషయాలు ఏ రకంగా ప్రస్థానంలో జరిగిందో పోస్ట్ ఎలక్షన్ కంటే ఇన్ పర్సన్గా నేను అక్కడ ఎన్నికల్లో వెళ్ళి తిరగలేదు, అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో తెలియదు. కాబట్టి అవన్నిటిపైన తప్పనిసరిగా ఎలక్షన్స్ తర్వాత పోస్ట్ మార్టం చేసుకొని దానికి సంబంధించి ఏమైంది, దేని గురించి అయింది, దేని వలన అయిందని చెప్పి ఆ కారణాలన్నీ కూడా దానికి సంబంధించి దానిపైన విశ్లేషణ చేసి దానికి సంబంధించి మా కేంద్ర నాయకత్వం, అక్కడ ఉన్న స్థానిక నాయకులు దానిపైన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది, దానిపైన మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ అంత సూపర్గా రానించి ఇక్కడ పరిస్థితి ఏ రకంగా మన దగ్గర అయిందో 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి కూడా మనం చూసినాం. సో అక్కడ కూడా ఓట్ షేర్కి సంబంధించి దాని తర్వాత మరి ఎలక్షన్స్ కరెక్ట్ పోలింగ్ బిఫోర్ ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ కానీ ఆడ ఓటర్ల పైన ఏ రకమైన ప్రభావితమైంది, ప్రశాంత్ కిషోర్ ఓట్ షేర్ ఎంత ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది ప్రశాంత్ కిషోర్ గెలవకపోయినా ఎంతవరకు ఓట్ షేర్ చీల్చారు, ఎంతవరకు మహాగఠబంధన్కి మాకు ఓట్స్ పడ్డాయి, ఎంతవరకు ఎన్డీఏకి ఓట్స్ పడ్డాయి అని అవన్నీ నెంబర్స్ క్లియర్గా వస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే దేని వలన డిఫరెన్సియేషన్ వచ్చింది. రైట్ వెంకట్ గారు, ఇక్కడ ఒకటి ఎన్నికల ముందు ఒక వారం 10 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు మంత్రులతో మీటింగ్ పెట్టి ఇక్కడ ఏమైనా తేడా వస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నా సీటుకి ఎసరు వస్తుంది, నా సీటుకి ఎసరు వస్తే మీ ఎవరి సీట్లు ఉండవు, ఇలాంటి కామెంట్ చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అది తప్పనట్లేదు నేను. అలాంటి వాతావరణం, అలాంటి టెన్షన్ వల్ల మీరు అందరూ ఏకతాటిపైకి వచ్చి చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేశారు అనుకోవచ్చా? కళ్యాణ్ గారు ఒక చాలా క్లియర్ కూడా చెప్తాను, ఈడ వారి సీటుకి ఎసరా ఇంకే సీటుకు ఎసరు అని చెప్పి ఎవరు చెప్పాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మా అభ్యర్థిని గెలిపించుకోవాలి,
పార్టీ విధానపరంగా మనం కష్టపడి ఏదైతే 10 ఏళ్ళు కొట్లాడి ఏదైతే ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా ప్రజలకి హామీలు ఇచ్చి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు రెండు పార్టీలు కూడా అంటే మా ప్రకారంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే కూడా కాంగ్రెస్ పార్టీని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు నేషనల్ లెవెల్లో కూడా బలం చేకూర్చాలి, ఇక్కడికి వెళ్ళి మనం ఆ స్ట్రెంత్ ఇవ్వాలని అందరం కూడా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక బీసీ బిడ్డ అయిన ఒక యాదవ్ బిడ్డ అయిన అభ్యర్థిని ప్రకటించినాము. బీసీ నినాదం బతకాలి, 42% బీసీ నినాదం నిజంగా ఉండాలి, బలంగా ఉండాలంటే మనం ఒక బీసీ బిడ్డని పెట్టినాము. అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పి ఎన్నికల్లో అందరం కూడా ఒక కార్యకర్తల లెక్క మేము అందరం కూడా మాకు ఇచ్చిన బాధ్యతల మేరకు మేము కష్టపడి నిలబడి ఆడ అభ్యర్థి ఫేస్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఫేస్ మా పనితీరుని కలిసి మేము ఇచ్చిన గ్యారంటీస్ని మా మేనిఫెస్టోని చూసి ప్రజలు మాకు ఓట్లేసి ఈరోజు ఆశీర్వదించారు. అండ్ 100% ఏ ఎలక్షన్స్ అన్నా కూడా ఈరోజు పొలిటికల్ సిచ్యువేషన్ ఆ రకంగా అయింది. ఏ ఎన్నికన్నా కూడా సీరియస్గా తీసుకొని మనం ఫైట్ చేయకపోతే ఆ పర్సెప్షన్ అనేది నెక్స్ట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం ఏదో మాట్లాడి ఈ రోజు నేను డిబేట్ లో మాట్లాడితే ఈ సోషల్ మీడియా వైరల్ అయిన తర్వాత ఇవాళ నేను ఒక మాట మాట్లాడితే రేపు పొద్దున ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ఈ మాటలు అక్కడ ప్రజలు చూసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటనే నినాదం ఎందుకు బలంగా ప్రజలు నమ్ముతుండ్రు? స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ గారు వీళ్ళు స్వయంగా వాళ్ళే చెప్పినప్పుడు ఆ నినాదాన్ని కూడా ప్రజలు బలంగా అడుగుతారు. రైట్, సోలంకి శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి. శ్రీనివాస్ గారిని అడుగుదాం, సీఎం రమేష్ గారు ఏం చెప్పారు, కవిత గారు ఏం చెప్పారు, మరి వాళ్ళ వెర్షన్ ఏంది అడుగుదాం. దానికంటే ముందు ఒక చిన్నది, రెండవ రౌండ్ తర్వాత అంటే రెండవ రౌండ్ అఫీషియల్గా ప్రకటించిన ప్రకారం బీజేపీకి 9.37% ఓట్లు వచ్చాయి. 10 టీవీ సర్వేలో మనం 8 to 10% బీజేపీకి ఓటు షేర్ ఇచ్చాం. 9.37 అంటే పర్ఫెక్ట్ యాక్యురేట్గా వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మనం ఇచ్చింది 10 టీవీ సర్వేలో మనం ఇచ్చింది 46 to 48% ఇచ్చాం. 48% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎగ్జాక్ట్ రెండవ రౌండ్ తర్వాత 48% ఓటింగ్ ఉంది. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్కి మన సర్వేలో తేలింది 40 నుంచి 42% ఓట్లు వస్తాయని. ఎగ్జాక్ట్గా 40.14 అఫీషియల్గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికీ 40.14% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇది ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 10 టీవీ సర్వే ఏదైతే ఉందో అదే రకమైన రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే. ముందు చూడాలి. సోలంకి శ్రీనివాస్ గారు, మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఎవరికి ఓటేసినా పర్లేదని మొత్తం బీఆర్ఎస్ కేసేశారు అనేది వెంకట్ గారు చెప్తున్నమాట. సీఎం రమేష్, కవిత గారు చెప్పిన మాటలను ఆయన కోట్ చేస్తారు. వెంకట్ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2018లో కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు. 10,000 ఓట్లు 8 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే అదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో 7 అసెంబ్లీలకు కానీ 7 అసెంబ్లీలు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఉన్నట్టున్నారు. అదే 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. మరి 7 అసెంబ్లీలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండి మరి రేవంత్ రెడ్డి గారు గెలిచినంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసిందని మీరు ఒప్పుకుంటారా చెప్పండి? అదే అందుకనే చెప్తున్నా. అంటే మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడడానికి ఏం ఉండదు. రెండో విషయం నేనేమంటానంటే నాగర్ కర్నూలు నాది, కళ్యాణ్ గారు నాది నాగర్ కర్నూలు పార్లమెంటు. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం వినండి. నాది నాగర్ కర్నూలు పార్లమెంటు. మా నాగర్ కర్నూలు పార్లమెంట్లో బీజేపీకి ఎక్కడ కూడా 5,000 ఓట్ల కంటే ఎక్కువ రాలే అసెంబ్లీ ఎన్నికల్లో. అది మా అచ్చంపేట, మా సొంత నియోజకవర్గం అచ్చంపేట తీసుకున్నా, లేకపోతే గద్వాలలో స్టాల్వార్ట్ లీడరు డికే అరుణ గారి అసెంబ్లీ, అక్కడ 7,000 ఓట్లు వచ్చినాయి. కానీ అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అదే గద్వాలలో 70,000 ఓట్లు వచ్చినాయి. అందుకని నేనేమంటానంటే అప్పుడు దానికే వస్తా. అదే విషయాన్ని నేను చెప్పబోతున్నా. సో ఒకసారి ఒక ఎన్నికలకు ఇంకో ఎన్నికలను చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా అసలు పోలిక పొంతననేటువంటిది ఉండదు. నిజంగా మీరు చెప్పినట్టు ఎవరి ఓటు తగ్గి ఇంకెవరికి ఓట్లు వచ్చినాయి అనేటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు వీరే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది, థర్డ్ ప్లేస్ లో ఉంది. అంతకంటే తర్వాత మళ్ళీ నాగార్జున సాగర్ లో ఎన్నికలు జరిగినాయి. అక్కడ జానారెడ్డి గారు పెద్ద పర్సనాలిటీ, వాళ్ళు పోటీ చేశారు. మేము నామ మాత్రమే ఉన్నాం. మరి ఆ తర్వాత 6 నెలల తర్వాతనే మునుగోడులో శాసనసభ ఉప ఎన్నికలు వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ పోయింది. కానీ
భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అక్కడ టీఆర్ఎస్ కు ఓట్లు పడ్డాయా? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ సాయం చేసిందని కదా. అంటే సోలంకి మీరు మొదట మాట్లాడారు భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్ గారు ఏ పార్టీ ఎంపీ? బీజేపీ. ఏ పార్టీ ఎంపీ? ఎవరు మాట్లాడారు? ప్రయత్నం జరిగిందా? నేను మాట్లాడినా? మేము మాట్లాడాము. ఎవరు మాట్లాడారు? దానికి సమాధానం చెప్పమని చెప్పండి. మరి తప్పు తీసుకుందా పార్టీ? ఇప్పుడు ఇదే కవిత గారు ఈ రోజు వరకు ఏమంటున్నారు తెలుసా? ఇంకోటి కవిత గారు గెలిచేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఏ పార్టీ గెలుస్తుందో చూద్దామని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీలో పార్టీని వదిలేసి పక్కకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఏ పార్టీ కోసం ఎవరి నిజంగా ఎవరేం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో మునుగోడులో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ఓటేసిందా లేదా అని చెప్పండి. వెంకట్ గారి ప్రశ్నకు నేను చెప్తాను సమాధానం. సీఎం రమేష్ గారు అన్నదానికి సోలంకి గారు చెప్పడానికి మొహమాట పడుతున్నారు కానీ రఘునందన్ రావు గారు క్లియర్గా నా ఇంటర్వ్యూలో నా డిబేట్లో చెప్పారు. సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ నాయకుడు, ఆయనకు ఇక్కడ ఏ పార్టీ విలీనాలు ఏ